నగరం విస్తరిస్తుంది. ప్రజలు ప్రయాణికులు పెరిగిపోతున్నారు. బ్రతుకు బండి నడవడానికి కావలసిన దారులు వెతుక్కుంటున్నారు. దారులు ఎన్ని ఉన్నా కూడా ఎరుకు పెరుగుతూనే ఉంటుంది. అయితే ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటున్న అధికారులు అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఏ సమయంలో చూసినా ప్రజలు ప్రయాణాలు చేస్తూనే ఉంటున్నారు. రాజధాని నగరం అంటే మామూలు విషయం కాదు కదా. మరి అయితే నగరవాసులకు అధికారులు ఎలాంటి వెసులుబాట్లు కల్పిస్తున్నారో ఒకసారి చూద్దాం. హైదరాబాద్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, విశాలమైన రహదారులు ఎన్నో ఉన్నాయి. వాటితో పాటు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మెట్రో లైన్ ప్రయాణికులతో ఎంతో ఆదరణ పొందుతోంది. ఇప్పటికే ఎల్బీ నగర్ నుంచి మియాపూర్, నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకు నడుస్తున్న రైళ్లకు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రయాణికులకు కూడా మెట్రో వెసులుబాటు కల్పిస్తోంది ఆ సంస్థ యాజమాన్యం. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోలో 40 నిమిషాల్లో చేరుకునేలా సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక తయారీపై హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. హెచ్ఎండీఏ, టీజీఐఏసీలతో కలిసి మెట్రో రైల్ విస్తరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. విమానాశ్రయం నుంచి మీర్ఖాన్ పేటలో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు జరుగుతున్న సర్వే పనులను హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి దాదాపు 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టెర్మినల్ నుంచి మొదలై కొత్తగా చేపట్టే మెట్రో రైల్ డిపో సమీపం నుంచి విమానాశ్రయ సరిహద్దు వెంబడి మెట్రో మార్గం కొంత భూమార్గంలో మరికొంత ఎలివేటెడ్ కారిడార్ నుంచి వెళ్తుంది. బహదూర్ గూడలోని 1000 నుంచి 1500 ఎకరాలు ప్రభుత్వ భూమిని అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడేలా బహదూర్ గూడ, పెద్ద గోల్కొండలో 2 మెట్రో స్టేషన్లను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తారు. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావిర్యాల ఎగ్జిట్ వరకు 14 కిలోమీటర్ల పొడవున మెట్రో ఎలివేటెడ్ మార్గం చేస్తారు. రావిర్యాల నుంచి కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడివెల్లి, ఫంజగూడ, మీర్ఖాన్ పేట వరకు దాదాపు 22 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇందులో 18 కిలోమీటర్ల వరకు భూ మార్గంలోనే మెట్రో వెళ్తుంది. ఇక్కడ హెచ్ఎండీఏ 100 మీటర్ల వెడల్పున నిర్మించే గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్లు మెట్రో రైలుకు కేటాయించారు. ఇందులో మెట్రోను భూమార్గంలో నిర్మిస్తారు. మేడ్చల్, శామీర్పేట కారిడార్లతో పాటు ఈ ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్ ను సైతం మార్చి నెలాఖరుకు పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రానికి సమర్పిస్తామని ఎన్వీఎస్ఎస్ రెడ్డి తెలిపారు. కొత్తగా పరుగులు పెట్టనున్న మెట్రో రైల్ మార్గాలను పటిష్టంగా ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులకు స్టేషన్లు సులువుగా చేరుకునేలా కీలక ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం మెట్రో స్టేషన్లు 16 ఉండనున్నాయని, భూమార్గంలో 18, ఓఆర్ఆర్ వెంట 14 వెళ్లనున్నట్టు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి ప్రకటించారు.